ఎబ్రి దోసుడు అంటే యోసేపు తన ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత గుంటలో పడేస్తే అన్నదమ్ములు గుంటలో పడవేయబడినటువంటి ఒక వ్యక్తిని ఇస్మాయిలు అనుకుంటాడు. ఆ ఇస్మాయిలు ఏం చేస్తాడని యోసేపుని పోతిఫర్కి అమ్మేస్తాడు. ఈ పోతిఫర్ ఇంట్లో యోసేపు పనిచేయడం ప్రారంభిస్తాడు. యోసేపుకి తన ఇంట్లో ఉన్న సమస్తాన్ని అప్పగిస్తారు, అప్పగిస్తాడు, కానీ తాళం చేయి కూడా అప్పగిస్తాడు. చాలా జాగ్రత్తగా యోసేపు అప్పగించినటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ నమ్మకాన్ని మాత్రం యోసేపు పాడు చేసుకోడు. అయితే తను చేయని నేరం తన మీద వేయడం వల్ల, అర్థమైందా, తను చేయని నేరం తన మీద వేయడం వల్ల జైలుకి వెళ్తాడు తప్ప ఏమాత్రం కూడా దాసుడిగా ఉన్నప్పుడు తన నమ్మకాన్ని పాడు చేసుకోలేదు యోసేపు గారు. దేవుని మహిమకులని కాక దాసుడిగా ఉండి ఏం వస్త్రం వేసుకుంటారు? సూట్ వేసుకు పని చేస్తారా? పొట్టు చీరట్టుకు పని చేస్తారా? ఎలాంటి బట్టలు ఉంటాయి? పాత బట్టలు వేసుకుంటారు. అప్పట్లో దాసులుగా బానిసలుగా పనిచేసేటువంటి వారికి దాసుని వస్త్రాలు ఉండేవి. ఆ వస్త్రాలు మాత్రం యోసేపు ధరించాడు. దాసుని వస్త్రం ధరించినప్పటికీ కూడా ఏ బాధ్యత యోసేపుకి అప్పగించబడిందో ఆ బాధ్యత నిర్వర్తించేవాడు. దేవుని మహిమలను కాక రాజు బాధ్యత రాజుది, ప్రవక్త బాధ్యత ప్రవక్తది, సేవకుని బాధ్యత సేవకునిది, విశ్వాస బాధ్యత విశ్వాసది. ఏ బాధ్యత అప్పగించబడిందో ఆ బాధ్యత మనం నిర్వర్తించాలి. దాసుని వస్త్రం ధరించబడి తన ఇంట్లో నమ్మకంగా పనిచేసేటువంటి వాడుగా యోసేపు మనం చూస్తూ ఉన్నాం. దేవుని పిల్లలు చాలా జాగ్రత్తగానండి. క్రీస్తు యొక్క సంగతులు తెలుసుకునేటువంటి వారు మనమందరము దేవాదేవుడు ఒక మాట చెప్తాడు, ఆయన దాసు స్వరూపము ధరించుకొని రిక్తినిగా మార్చబడెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు దాసుని స్వరూపం ధరించుకున్నాడు. ఈరోజు మనమందరము కూడా దాసులుగా ఉండేటువంటి వారమైన మనలను దేవాదేవుడు తన రక్తాన్ని ఇచ్చి కొన్ని కడిగి పరిశుద్ధ పరచబడి తన కుమారులుగా స్వీకరించి